నమస్తే. ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు అందరూ కూడా ఏపీకి సంబంధించిన ప్రజలందరూ కూడా చూశారు. అయితే అసలుకి అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటల, అసెంబ్లీలో వాడాల్సిన పదాల అనేది కాకుండా వైసీపీకి సంబంధించి బుల్లెట్ దిగిందా లేదా, పర్సెంటా అరపర్సెంటా అన్నట్టుగా మాటలు, వ్యాఖ్యలు అందరూ కూడా విన్నారు. అయితే అసలుకి అసెంబ్లీలో ఉంటూనే కొడాలి నీ అమ్మ మొగుడా సొమ్మ అన్నట్టు ఈ పదాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. అసలు ఏపీకి సంబంధించిన అసెంబ్లీకి జరిగినటువంటి ఒక సందర్భాలలో అసలుకి చిన్నపిల్లలతో కూర్చొని చూడాల్సినటువంటి ఒక పరిస్థితులు కూడా ఎక్కడా లేదు. వాస్తవం చెప్పాలంటే అసెంబ్లీలో జరగాల్సింది ఏపీలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కావచ్చు, లేదా సమస్యలు కావచ్చు, లేదంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటి గురించి డిస్కషన్స్ కాకుండా జగన్మోహన్ రెడ్డిని గుండెల మీద పెట్టుకొని వాళ్ళు పెంచుకునేటువంటి ఒక దాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవన్నీ తీసి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక ఘటన మాత్రం అందరికీ చూశారు. ఏంటి అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే తను ముఖ్యమంత్రి అంటే దగ్గర 151 సీట్లు తీసుకొని మ్యాండేటరీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏపీకి ఏదో న్యాయం జరగబోతుంది, ఏదో అభివృద్ధి చేయబోతున్నాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఒక్క ఛాన్స్ అడిగినందుకు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చినటువంటి ఒక ఏపీ ప్రజలు మొత్తానికి ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది ఇప్పుడు మనకి వస్తున్నటువంటి ఒక రిజల్ట్స్ అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలోనే అసలుకి అసెంబ్లీని కూడా వాళ్ళ సొంత పార్టీ కార్యాలయంలాగా మార్చుకొని వాళ్ళు మాట్లాడుతున్న పదాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక విషయంలో ఇది పూర్తిగా ఏపీ రాజకీయాలని మొత్తం కూడా కంప్లీట్గా మార్చేసిందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే భువనేశ్వరమ్మ గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎవరైతే ఉన్నారో భువనేశ్వరమ్మ గారు, అదిగాక అన్న సీనియర్ ఎన్టీఆర్ కూతురైనటువంటి ఒక భువనేశ్వరి గారి గురించి చెడు పదాలు మాట్లాడుతున్నట్టు ఒక వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళందరూ అన్న మాటలకి నిజంగా కృంగిపోయి కృషించిపోయి చంద్రబాబు నాయుడు ఆ రోజు పాపం ఆయన తీసుకుంటున్నటువంటి ఆయన చేసినటువంటి ఒక ఏడుపు కావచ్చు, లేదంటే ఆయన తీసుకున్నటువంటి ఒక పూర్తిగా ఏపీకి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఖచ్చితంగా ఈసారి నేను గెలిచిన తర్వాత మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెడతాను, లేకపోతే అడుగు పెట్టను అని వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టి తను బాధపడ్డటువంటి ఒక దాన్ని కూడా చాలా వరకు ట్రోల్స్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పుతో దెబ్బ కొట్టినట్టుగా చేసింది కూటమికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థులందరూ కూడా. ఏపీ ప్రజలందరూ కూడా పూర్తిగా నిశ్చితంగా అన్నీ ఆలోచించి అన్నీ బేరేజ్ వేసుకొని వాళ్ళు ఎవరికి ఓటేయాలనేది పూర్తిగా డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా 151 సీట్లు మ్యాండేటరీ తీసుకున్న తర్వాత ఈరోజు ఏ స్థానాలకు పడిపోబోతున్నారని మరికొద్ది గంటల్లో మీకు అర్థమైపోతుంది. అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి ఆగలేదు. ముఖ్యమంత్రి ఈ హౌస్కి వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు అయితే అక్కడైతే ఏదైతే బాబు గారిని దూషించినటువంటి విధానం కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడిన మాటలు కావచ్చు, భువనేశ్వరమ్మ గారి మీద చేసిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చలించిపోయి ఆ రోజు ఆయన అన్న మాటలు ఏంటంటే ఇది కౌరవ సభ కాదు, కౌరవ సభలో నేను ఉండలేను అన్నట్టు బయటికి వెళ్తున్నటువంటి ఒక విజువల్స్ కావచ్చు, అప్పుడు స్పీకర్తో అన్న మాటలు కావచ్చు, ఆ రోజే పూర్తిగా ఏపీకి సంబంధించి రాజకీయాలలో పూర్తి బీజం పడిపోయింది. ఖచ్చితంగా ఈసారి ఏపీలో ఏం జరగబోతుంది అనేది ఆ రోజు డిసైడ్ అయిపోయారు. మళ్ళీ నేను ఖచ్చితంగా గెలిచిన తర్వాతే మళ్ళీ టీడీపీకి సంబంధించి మళ్ళీ నేను సీఎంగా అయితేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతా అన్న శబదం ఏదైతే ఉందో ఖచ్చితంగా మంగమ్మ శబ్దం కన్నా చాలా గట్టి శబ్దమే తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే ఆ రోజు ఆయన బాధపడ్డ విధానంగా ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన దగ్గర హావభావాలు ఎక్కువ మనం చూడం, చాలా హుందాగా చాలా స్టిఫ్గా ఉండేటువంటి ఆయన కూడా ఆ రోజు మాట్లాడిన మాటలు కావచ్చు, భావోద్వేగానికి గురైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే
ఆయన వెళ్ళిపోతూ కూడా అన్న మాటలు ఒక్కటే, ఏపీ ప్రజలందరూ కూడా వీటిని బాగా నిశ్చితంగా చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు, మీ అందరి సహకారం మీ అందరి ప్రేమ అభిమానం మాకు అందరికీ కావాలని చెప్పేసి ఆ రోజు చెప్పి ఖచ్చితంగా మళ్ళీ నేను సీఎం అయితేనే అడుగు పెడతా అన్నటువంటి ఒక రోజు ఇప్పుడు మళ్ళీ వచ్చేసిందని చిటిక వేసి మరి ఏదైతే టీడీపీకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తానికి పూర్తిగా ఆయన వెళ్ళిపోయినటువంటి ఒక స్థితిలో అసలుకి అసెంబ్లీలో వాళ్ళ ఒక పండగ వాతావరణాన్ని మనం వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూసాం. వెళ్తున్నప్పుడు కూడా ఆయన పైన చాలా రకాలైనటువంటి మాటలు కూడా అనడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీట్గా ఈరోజు ఇంత పెద్ద మ్యాండేటరీ రావడానికి రీజన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడుకి జరిగిన అవమానం, అది మళ్ళీ తిప్పి కొడతాను, ఖచ్చితంగా సీఎం అయిన తర్వాతే నేను మళ్ళీ వస్తానన్నటువంటి యొక్క వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఇప్పుడు అదే జరగబోతుంది. సో ఖచ్చితంగా అయితే ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కూడా చూస్తే మనకి మైక్ కూడా ఆన్ చేయనటువంటి ఒక పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే వీటికి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థులు కావచ్చు, కూటమి అభ్యర్థులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇప్పుడు చూపిస్తూ మళ్ళీ కింగ్ ఈజ్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. సో వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల్లో ఎలాంటి కలవరం మొదలవుతుందో మనం చూద్దాం. అయితే వైసీపీకి సంబంధించి ఇప్పుడు ఎలాంటి కలవరం మొదలవుతుంది, అసలు జగన్ యొక్క వ్యూహం ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలోకి బాబు గారు సీఎంగా అడుగు పెట్టబోతున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వస్తున్నటువంటి వార్తలకి జగన్ అసలుకి అసెంబ్లీకి వస్తాడా రాడా, అసలు జగన్ గెలుస్తాడా లేదా అనే దాని మీద కూడా ఇప్పుడు జరుగుతుంది. చూద్దాం జరగబోతుందా. నమస్తే.